నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో షణ్ముఖ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. పోలవరం బనకచెర్ల నీటి వివాదం కాస్త కేంద్రం వైపుగా వెళ్ళింది. రేవంత్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి నీటి వివాదం కాకుండా రాజకీయ వివాదంగా మారే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఫస్ట్ మనం చర్చించాల్సినటువంటి అంశం. దాని తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, నాకు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్ళ లాంటివి, మేము సముద్రంలో పోయే నీటిని మాత్రమే వాడుకుంటాము, దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టం ఏంటి, మీరు కూడా నీళ్లు వాడుకోండి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, తెలంగాణ రాష్ట్రం వాదన ఏంది, కృష్ణానది పరివాహక ప్రాంతం మా రాష్ట్రంలో ఎక్కువ ఉంది కాబట్టి మాకు కృష్ణానది జలాల్లో ఇన్ని టీఎంసీలు ఇవ్వండి, గోదావరి జలాలలో మాకు ఇన్ని టీఎంసీలు ఇవ్వండి అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు, అయ్యా మీరు గోదావరి జలాల విషయంలో మీరు కావాల్సిన నీళ్ళు వాడుకోండి. గత 100 సంవత్సరాల చరిత్ర చూసుకున్నట్లయితే ఆన్ యావరేజ్గా 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోయే నీళ్ళే 3000 టీఎంసీలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులో నీటి నిల్వ కెపాసిటీ 1500 టీఎంసీలకు మించి లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వచ్చింది అని అంటే గ్రావిటీతో నీళ్ళు ఎక్కడ ఇచ్చేటువంటి భూభాగం లేదు. మరి పోలవరం బనకచెర్ల ద్వారా వచ్చేటువంటి నష్టం ఏంటో ఎవరు చెప్పట్లేదు ఇంతవరకు. తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ మేధావులు కానీ, విశ్లేషకులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరు చెప్పట్లేదు. మంచే చేకూరుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఆ మంచి ఏంది అని అంటే, పోలవరం బనకచెర్ల ఏదైతే అనుసంధానం ఉందో, పోలవరం అంటే గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాలోకి తెస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలానికి నీళ్ళు వస్తాయా రావా, ఇక్కడ స్టోరేజ్ అక్కడ ఉన్నటువంటి నీళ్ళని ఇక్కడ తెచ్చి పెడితే ఈ డెల్టాలో ఉన్నటువంటి తెలంగాణ భూభాగంలోకి అందుతాయా అందవ ఎత్తిపోతల పథకాల ద్వారా. ఆల్రెడీ కృష్ణా డెల్టా నుంచి పాలమూరు రంగారెడ్డి జరుగుతూ ఉన్నాయి. గోదావరి నది పైన శ్రీరామ్ సాగరు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టారు, నిర్మాణం అయిపోయింది. ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరం చెప్పారు. అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి టెంకాయ కొట్టారు కాళేశ్వరానికి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ వాళ్ళు బాగుండాలని చెప్పేసి మీరు ఏ ప్రాజెక్టులు నిర్మించుకున్నా ఎస్ మీరు కూడా బాగుపడండి అని చెప్పారు. మీకు ఎందుకు నొప్పి వస్తూ ఉంది? పోలవరం బనకచెర్ల అనుసంధానం చేస్తే ఎక్కడైనా తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతమైన, తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతమైన మీ ప్రాజెక్టులు ఫ్లోటింగ్ ఎక్కువయ్యే నీళ్లు డ్యాములు నిండితేనే మీరు కిందికి వదులుతారు. ఇది నిజమా కాదా? మరి నిండిన తర్వాత వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్లను వాడుకుంటే మీకు వచ్చినటువంటి బాధ ఏంది? తీసుకో, గోదావరి పైన నిర్మించుకో ప్రాజెక్టులు. 3000 టీఎంసీలు నీళ్లు పోతా ఉన్నాయి. ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి నది వరద అనేది ఉధృతంగా కొనసాగుతూ ఉంది. వర్షాకాలంలో తిప్పుకో, తెలంగాణ భూభాగం మొత్తం సస్యశ్యామలం చేయి. ఎవరు మేము వద్దన్నామా? 100 సంవత్సరాల చరిత్ర చూసుకున్నట్లయితే 3000 టీఎంసీలు అండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టు కెపాసిటీ 1500 టీఎంసీలకు మించి లేదు. మరి నీళ్లు వాడుకోవడం చేతగాక నీటి వివాదాన్ని కాస్త నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలలో ఒక విద్వేషాన్ని, ద్వేషాన్ని మరల ఉద్యమం వైపు తీసుకునే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తా ఉంది? కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ హక్కులను కాలరాస్తూ ఉందని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? సెంట్రల్లో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి, ఈ రెండు పార్టీలు ప్రత్యర్థి పార్టీలు కాబట్టి బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పొత్తులో ఉన్నారు, మా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేకూరుస్తారని మొన్నటి వరకు ఎటువంటి ఇష్యూ లేదండి. పోలవరం బనకచెర్ల ఏనాడైతే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మొదలైందో ఆనాటి నుంచి నీటి వివాదం రాజకీయ ముసుగు వేసుకొని రాజకీయ వివాదంగా మారింది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని తేల్చేటువంటి నీటి వివాదాల పంచాయతీ. మరి బచావతి ట్రిబ్యునల్ ఏం చెప్పింది? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది? బచావతి ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది ఈ నీటి వివాదాల విషయంలో. కానీ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ మేధావులు కానీ ఏమంటున్నారంటే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు అంటున్నారు. కర్ణాటక, తమిళనాడులో మాదిరిగా ఏదైతే కావేరి
నీటి విషయంలో గొడవ పడుతున్నారు. ఆనాడు తమిళనాడుకు కావేరి నీళ్లు పుష్కలంగా వెళ్ళేవి. రాను 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 కర్ణాటకలో సాగునీటి రంగం పెరగంగా మరి నీటి జలాల వినియోగం ఎక్కువగా ఉంది. కర్ణాటక మా ప్రయోజనాలు కాదని మేము తమిళనాడుకి ఎలా ఇస్తామని చెప్పేసి వాళ్ళ పంచాయతీ నడుస్తూ ఉంది. మరి అదే తరహాలో రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో నీటి వినియోగం పెరిగి సాగు రంగం పెరిగితే మాకు ఇది అన్యాయం కాదా? ఎవడు వాడుకోవద్దు అంటున్నాడు? తీసుకో 3000 టీఎంసీల నీళ్ళల్లో నువ్వు ఎన్ని లాక్కుంటావో లాక్కో అనే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉండేది. ఈరోజు ఫ్లోటింగ్ అయ్యి గత 100 సంవత్సరాల చరిత్ర నుంచి యావరేజ్గా సంవత్సరం వెళ్ళేటువంటి నీళ్ళు ఎన్నండి? 3000 టీఎంసీల నీళ్లు. ఎన్ని నీళ్లు మీరు తిప్పగలుగుతున్నారు? తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈరోజు కలవకుర్తి, దేవాదుల, రంగారెడ్డి, పాలమూరు ఇవన్నీ చేసిన రాజకీయ ముఖ్యమంత్రులు అంటే రాయలసీమకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కాదండి. ఒక కాళేశ్వరం తప్ప ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఎత్తిపోతల పథకం రాయలసీమకు చెందినటువంటి ముఖ్యమంత్రులు నిర్మించినది, ప్రపోజ్ చేసిండేది కాదా? తెలంగాణ భూభాగంలో ఎక్కడైనా గ్రావిటీతో నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందా? అందుకు కదా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అనేది చేపట్టిండేది. లిఫ్ట్ మాదిరిగా దాదాపు కొన్ని కిలోమీటర్లు 82 మీటర్ల ఎత్తు వరకు తీసుకొని వెళ్ళారు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. భూభాగం నుంచి 82 మీటర్ల ఎత్తుకు తీసుకొని పోయి అక్కడి నుంచి లిఫ్ట్ల ద్వారా ఇక్కడ నుంచి లిఫ్ట్ తీసుకొని పోయి వదులుకుంటా వస్తూ ఉన్నారు. తెలంగాణలో 1,00,000 కోట్లు అయింది. ఈ రోజు తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి ఏ ఎత్తిపోతల పథకమైనా రాయలసీమకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి శాంక్షన్ చేశారు. ఆనాడు తెలంగాణలో కరువు ఉంది. నల్గొండ జిల్లా ఈరోజు ఏమంటున్నారు? నల్గొండ జిల్లా, ఖమ్మము, వరంగల్కి అన్యాయం చేకూరుస్తారు, పోలవరం బనకచెర్ల అంటున్నారు. గోదావరి నీళ్లు తీసుకొని వచ్చి కృష్ణాలో డెల్టాలో పెడితే ఆల్రెడీ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు ఇక్కడ నుంచే నీళ్లు లిఫ్ట్ చేసుకుంటున్నాయి. మరి మీరు ఇంకా మరిన్ని నీళ్లు లిఫ్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, మీకు లబ్ధి చేకూర్చే ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే మీరు నీటి వివాదాన్ని రాజకీయ ముసుగు వేసుకొని రాజకీయ వివాదంగా మార్చుకొని, ఎందుకంటే తెలంగాణలో టీడీపీ బలపడకూడదు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అడుగు పెట్టకూడదంటే నీటి వివాదాన్ని రాజకీయ వివాదంగా మార్చాలి. మారిస్తే ప్రజల్లో ఒక విద్వేషాన్ని మనము రెచ్చగొట్టచ్చు. ద్వేషము, విద్వేషము, మనకు ఆంధ్ర అన్యాయం చేస్తుంది, మనకు రాయలసీమలో అన్యాయం చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఇలా ప్రాంతాల ముసుగులో మీరు రాజకీయం చేస్తారు? ఈరోజు తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు అయింది. ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు అందించారు? ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికే కరెంటు ఛార్జ్ ఎంత అవుతుందండి? విద్యుత్ ఖర్చు చెప్పండి. ఈ రోజు మీరు గోదావరి నీళ్లు గ్రావిటీతో కృష్ణా డెల్టాలో మేమి పెట్టి మీరు లిఫ్ట్ చేసుకోండియా పాలమూరి, రంగారెడ్డి కంటే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించడం ద్వారా, అనుసంధానం చేయడం ద్వారా, గోదావరి, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానం చేయడం ద్వారా మీకు వచ్చినటువంటి నష్టం ఏందో ఏ రాజకీయ నాయకుడు చెప్పట్లేదండి. ఎందుకు చెప్పట్లేదు? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో పొత్తులో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నామస్మరణ లేకోకుండా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలలో ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? నాకు 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ లాంటివి అంటున్నారు. తెలంగాణలో టీడీపీ బలపడితే రాజకీయ పార్టీలు మనుగడే ప్రశ్నార్థకమైపోతుందని భయం ఈరోజు ఆవహించింది. మొన్నటి వరకు పోలవరం బనకచెర్ల అనేది అసలు ఎటువంటి ఇష్యూ కాదు. ఏనాడైతే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది, రాబోయే రోజుల్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, అంతే పోలవరం బనకచెర్ల ఇష్యూ తెచ్చేసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర పోయేసి మేము అది చేస్తాం, ఇచ్చేస్తామని రాజకీయ వివాదంగా మారుస్తున్నారు. దీనివలన తెలంగాణ రాష్ట్రానికే నష్టం తప్ప, ఎందుకంటే అది పెండింగ్లో పడిపోతే ఈరోజు ఏమంటున్నారు తెలంగాణ రాజకీయ నాయకులు? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నీళ్లు వాడుకుంటే మాకు నచ్చదు అంటున్నారు ఇండైరెక్ట్గా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమంటున్నారు? కాళేశ్వరం కట్టుకో, శ్రీరాములు, దేవాదుల, ప్రాణహిత, చేవెళ్ళ, రంగారెడ్డి, పాలమూరు ఎత్తిపోతల పథకాలు ఇన్ని నిర్మించుకున్న ఏనాడైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా మీరు కట్టుకోవద్దనని, మాకు అన్యాయం చేకూరుస్తున్నారని ఏమన్నా అన్నారా? ఎక్కడా అని లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నటువంటి కమిట్మెంటు. మరొకసారి ఇదంతా గుర్తించండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.